హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మమ్ము బ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి జొన్న రొట్టె. సో ముందుగా వాటర్ తీసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసి. నేను ప్యూర్ జొన్న పిండి 1.5 వాటర్ గ్లాస్తో 1.5 గ్లాస్ జొన్న పిండి, 1/2 గ్లాస్ బియ్య పిండి తీసుకున్నాను. సో మొత్తం జొన్న పిండి అయితే తినలేము మనము, కొంచెం చేదు ఎక్కువగా ఉంటుంది. సో చూసారు కదా, వాటర్ అంతా ఇట్లా మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట. వాటర్ బాయిల్ అయిన తర్వాత తీసి మనము రొట్టెల పెంక పెట్టేసుకోవాలి, సిమ్లో పెట్టేసి. ఈ గ్యాప్లో కొన్ని వాటర్ వేస్తూ మంచిగా కలిపేసేయాలి పిండిని. ఒకేసారి వేయకుండా కొన్ని వాటర్ వేస్తూ మంచిగా కలిపేసుకోవాలి. వాటర్ మరీ చల్లారనివ్వద్దు, కొంచెం ఫాస్ట్గా చేసేసుకోవాలి. నేను ఆల్టర్నేట్గా కొంచెం పొడిపిండి చూసారు కదా ప్లేట్లో తీసి పెట్టేసుకున్నాను. మరీ మెత్తగా చేయొద్దు, కొంచెం పొడిగా ఉండాలి. అలానే మొత్తం మళ్ళీ పొడిగా ఉండొద్దు. నేను చూపిస్తాను. మనకు లాస్ట్కి మనము ముద్దలు కట్టేటప్పుడు కొంచెం వాటర్ పట్టాలి, ఎక్కువ యూజ్ చేసుకోవద్దు, అలా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, 80% ఆఫ్ మనము వాటర్ మిక్స్ చేసి పెట్టి ఇలా ప్రెస్ చేసి పెట్టేసుకోవాలి, ఎందుకంటే ఆ హీట్ అనేది బయటికి వెళ్ళిపోకుండా ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం తీసుకొని ఇట్లా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక బాల్ లాగా చేసుకొని ఆ బాల్ని ఇట్లా చిన్నగా స్టార్టింగ్లో కొంచెం కింద పొడిపిండి వేసి మెల్లగా ఇట్లా ప్రెస్ చేస్తూ ఉండాలి. కొంచెం పెద్ద ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అవే. ఆల్టర్నేట్గా మనం చేతితోనే పొడిపిండి అద్దుకుంటూ ఉండాలి, లేదంటే చేతికి పిండి పట్టేస్తుంది. ఇప్పుడు ఒకసారి పిండి తీసి కింద పొడిపిండి ఏం లేదు కదా, సో కొంచెం పొడిపిండి యాడ్ చేశాను నేను. పొడిపిండి కింద ఎక్కువగా ఉంటేనే మనకు రొట్టె అనేది మంచిగా తిరుగుతూ ఉంటుంది. సో పొడిపిండి ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు మనం రొట్టెని మంచిగా పల్చగా కొట్టుకోవాలి. నేనైతే నార్మల్గా వెజిటేబుల్స్ కట్ చేసి దానిపైనే చేస్తున్నాను. రొట్టెల పీట కూడా ఉంది, కాకపోతే దీంతో బాగా అలవాటు అయిపోయింది. సో దీనిపైనే చేసిస్తున్నాను. చూసారు కదా ఎంత మంచిగా తిరుగుతూ ఉందో రొట్టె. ఆల్టర్నేట్గా ఇంకొకటి ముద్ద చేసుకున్నాను.
సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే కొంచెం కొంచెం కొంచెంగా కలుపుకొని కొన్ని వాటరే పడతాయి, ఎక్కువ పట్టవన్నమాట. సో మంచిగా కలిపేసి మరీ లూజ్ కలిపినా కూడా మనకి తొందరగా సాగిపోతుంది, రొట్టె అనేది చినిగిపోతుంది. మరీ టైట్గా కాదు, మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలి. సో జొన్న రొట్టె తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో రోజు డైలీ నైట్ డిన్నర్ ఇది అవుతుందన్నమాట మాకు. సో మీరు కూడా ట్రై చేయండి. మరీ హార్డ్ ఏమి ఉండదు. నేను స్టార్టింగ్లో హార్డ్ అనుకున్నాను, బట్ చేస్తూ ఉంటే ఈజీగా వచ్చేస్తున్నాయి. మీకు ఇలా చేయడం చూపించాను కదా, అది ఫ్లిప్ చేసి పెనం పైన ఎలా వేయాలో చూపిస్తాను. నార్మల్గా ఒక ప్లేన్ది మూత ఉంటుంది కదా, ఆ మూత తీసుకొని నేను చూపిస్తాను. ఒక నిమిషం. రొట్టెని వీలైనంత పలుచగా కొట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. మందం కొట్టుకుంటే తర్వాత తినలేం మనం, చాలా గట్టిగా అవుతుంటాయి అన్నమాట.
వీళ్ళంత పల్చగా కొట్టిన తర్వాత మనము ఫ్లిప్ చేయడం ఎలానో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక మూత చూసారు కదా, అది పెట్టేసుకొని రివర్స్ చేసేసుకొని $9 రూపీస్ అయినాయి.